ఇప్పుడు బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది కుమార్ ఆంటీ అని, వేణుస్వామి అని చెప్పి ఇలా కొత్త కొత్త వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్ లోకి ఎంటర్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బిగ్ బాష్ అంటే ఇప్పుడు అది ఒక నాకు తెలిసి దానికి చాలా మంది ఉన్నారు. నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు. చాలా ఆర్టిస్టులు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు వెళ్తే చూడడానికి బాగుంటది. ఇప్పుడు కుమార్ ఆంటీ అవని ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళని మామూలుగా పెద్దోళ్ళు చేసేది యూట్యూబే. ఈ అందరూ కావాలని కుమార్ ఆంటీ ఇప్పుడు కుమార్ ఆంటీ అన్నారు. వాడు నెత్తి మీద బొచ్చు లేనివాడు బుచ్చుకొని ఒకడు తిరుగుతూ ఉంటాడు. జబర్దస్త్ చేస్తూ ఉంటాడు. నేను బిగ్ బాష్ 8కి వెళ్ళిపోతున్నాను వీడియోస్ ఈ మైన చాలా చూసా. కానీ నాకు నవ్వు వచ్చింది ఏంటంటే చెప్పేది ప్రతిదీ అబద్ధమైన కూడా నాగార్జున గారు బిగ్ బాష్ లో పెడతారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ వెళ్తానని చెప్పి ప్రముఖుడు చెప్పాడు. ఏమయ్యాడో తెలియదు. ఇప్పుడు అంతెందుకు మా భీమవరం పులి మాకు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రభాసు అంతే. ప్రభాస్ గారిది అదొక మ్యానరిజం. ఆయన దేనికి ఏ విధంగా సంబంధం లేదు. రీసెంట్ గా మొగల్తూరులో 20 కోట్లు 40 కోట్లు అయిందండి. వాళ్ళ సొంత ఊరికి రోడ్లు ఎంచుకున్నాడు. పబ్లిసిటీయే లేదు. ఇలాంటి పబ్లిసిటీ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు గురించి ఆ తెప్పలగడ మాట్లాడతాం. మరి నాకు ఏమనాలో అర్థం కాలేదు. ఎవరండి ఆయన పేరు? వేణుస్వామి అని ఆయన ఒక స్వామి అంటాడు. మరి ఆడ ఏం చేస్తున్నా తెలియదు. ప్రముఖుడు, పారిశ్రామికవేత్త, విద్యావేత్త, అభిమానాయకుడు, సంఘ పెద్ద, కుల పెద్ద అయిన స్వామి గారు మరి నా జాతకం ఎలా ఉందో చెప్తారేమో అని అడిగితే బాగుంటుంది. కేసీఆర్ మళ్ళీ మూడోసారి సీఎం అవుతాడని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి సీఎం అవుతాడు. ప్రభాస్ సినిమా అట్రా ఫ్లాప్ అయిపోతే అసలు సినిమా భవిష్యత్తు ఉండదన్నారు. ఇవన్నీ కూడా అన్ని ఆయన చెప్పిన దానికి అన్ని ఆపోజిట్ గా జరిగింది. లేదండి, నేను ప్రభాస్ విషయంలో ఏదనుకున్నా మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమనుకున్నా జగన్ అన్న గారి విషయంలో జరుగుతుంది అనుకున్నాను. ఎందుకంటే 10 మాటలు ఒక మాట అన్నా నిజం ఉంటుందని. ఆయన 10కి 25 అబద్ధాలే కదా. మరి దాన్ని మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు వైట్ అని ఒంగోలు గెత్త సినిమా రామ్ గారు చేశారు. నేను వ్యాపారం కోసం 10 చెప్తాను, 6 అబద్ధాలు 4 నిజాలు. ఇక్కడ 10కి 25 అబద్ధాలు ఉన్నాయి కదన్నా. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆడని చెప్తాడు. నేనే నగ్గుతాను. నిన్న ఆయన మాట్లాడాడు బిగ్ బాష్ లోకి వెళ్ళాలో బిగ్ బాష్ చెయ్యాలో కొంతమంది మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరినీ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు అన్కరప్ట్ అంటాడు. ఆడేవాడికి మైండ్ బ్లాక్ అయిపోద్ది కదా. ఎందుకు అలాంటప్పుడు ప్రతి ఒక్కరిని తప్పు పడతాడు అంటారు ఆయన జాతకం బట్టి. ఏమన్నా జాతకాలు రాసులు దాని మీద ఉండే తప్పెళ్ళాలో మనకేం తెలియదు. కర్మ కాలిపోతే అట్టుకుని తిన్నా పన్ను ఇరుగుతుంది. ఏంటి కర్మ కాలిపోతే అట్టుకుని తిన్నా పన్ను ఇరుగుతుంది. జాతకాలు ఈడు చెప్తాడు అమ్మాయి ఏనుగైంది, అబ్బాయి పాము అయ్యాడని. వీళ్ళిద్దరూ నిజంగా అయితే కాపురం చేస్తారా? పోనీ నాకు ఇది పరిస్థితి ఏంటో అర్థం కాదు. ఏదో అంటాడు, ఏదో చెప్తాడు. అటు తిప్పి ఈయన సీఎం అంటాడు. కాకపోతే రాసుకోండి అంటాడు. వేణుస్వామి నెంబర్ నా దగ్గర ఉంది. ఫోన్ చేశా, సార్ మా జగన్ గారు ఎందుకు సీఎం అవ్వలేదు సార్ అని. ఆ రోజు ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. మరి ఎంత సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఈ ప్రభాస్ గారి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఏవి కూడా సక్సెస్ అవ్వరు. తర్వాత నేను జాతకం మానేశాను అన్నాడు. జాతకం మానేశారంటే ప్రభాస్ గారు మొన్న నటించిన సినిమా ఏదో బుజ్జమ్మ ఏదో ఉంది కదా కారు, దానికి వేసి కట్టేసి మొత్తం ఊరంతా తిప్పించేస్తానండి. జాతకం ఉండమనాలి ప్రతి ఒక్కరిని నోడుతాడు. ఇప్పుడు ఈ వీడియో చూసి నన్ను కూడా ఏమన్నా అన్నావు అనుకో, నిజంగా ఎక్కడున్నా హైదరాబాద్ లో కిష్టకాంత్ పార్క్ దగ్గర ఉన్నాను. ఒక రకంగా ఉంటది. నువ్వు జాతకాలు చెప్పుకోవాలంటే ఆడికి పెళ్ళి అవుద్ది, వీడికి పెళ్ళి అవ్వదని చెప్పుకో. ఈ సినిమా వాళ్ళది కానీ రాజకీయ నాయకులది కానీ తెలిసి తెలియని మాటలు నువ్వు 100కి 150కి చేసావనుకో మరి వేరేగా ఉంటది. స్వామి గారు మీరు అన్నారు కదా పెళ్లిళ్ళ గురించి చెప్పుకొని అన్నారు కదా. కొంతమంది పెళ్లిళ్ళు కూడా పెళ్లి చేసుకున్నా సరే కొన్ని రోజులు విడిపోతారని చెప్పి కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేది. నాగ చైతన్య, సమంత గానీ, హారిక గురించి కానీ ఇలాంటి అంటే ఆయన విడిపోయిన తర్వాత చెప్తాడండి. ఎందుకంటే ఆయనకి ముందు తెలియదు కదా. ఇప్పుడు సమంత గారికి ఒక పెద్ద హీరోయిన్, నాగ చైతన్య గారు అంటే ఆయన పెద్ద హీరోయిన్. మనస్పతి ఇప్పుడు ఇంట్లో ఉన్న మామూలుగా ఉన్న 3 పిల్లలకి ఈగోలు సరిపోవట్లేదు. అంత పెద్ద ఆర్టిస్టులు 300-400 కోట్లు చేసిన ఆర్టిస్టులకి వాళ్ళకి కొన్ని ఉంటాయి. అంతేగాని తర్వాత ఎన్ని జరిగినా నాగమామ అని ఇందులో మాట్లాడింది ఆయన గురించి ఎక్కడ ఏది జరగలేదు. విడిపోయారు అంతే. అలా బోలం జరుగుతాయి. సినిమా వాళ్ళ జీవితాల మీద బతకాలి అంటే చాలా తప్పది. పొద్దు నుంచి సాయంకాలం దాకా టీవీలో సినిమా వాళ్ళు కావాలి భయ్యా. వాళ్ళకి పిల్లని ఇవ్వడానికి, వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి అడ్డొచ్చేస్తుంది. పొద్దున్న సాయంకాలం దాకా టీవీ సీరియల్ కావాలి, సినిమాలు కావాలి, అన్నీ కావాలి. మాతోనే పొద్దున్న సాయంకాలం దాకా టీవీలో పని. తిరిగి మా కొంపలు ఇమ్మన్నా, పిల్లలు ఇమ్మన్నా, రాజకీయ నాయకులకి, వ్యభిచారస్తులకి, హంతకులు చేసిన వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఒక సినిమా వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి.
ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు వేణుస్వామి చెప్పిన మాటలు కూడా కొన్ని చాలా వరకు కరెక్ట్ కావట్లేదు అని అంటారు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వస్తే ఆయన ఏం చేస్తాడు? జాతకాలు చెప్తారంటాడు, గేమ్ ఆడతారు అంటారు. బిగ్ బ్యాష్ నీ గురించి ఏం చెప్పాలంటే, ఇందులో ఎవరు నగ్గినా నీకు 50 లక్షలు బొక్క వస్తుందని ముందు చెప్తాడు. అంతే కదా, ఎవరు నగ్గినా 50 లక్షలు ఇవ్వాలి. అది చెప్పడానికి తప్ప ఈయనైతే గేమ్ ఆడబోయా. ఆ టేస్టింగ్ తేజ లాగా ఏమన్నా పడుకోవాలంటే ఈయన ఏదో మూల పడుకోలేమో తప్ప, టేస్టింగ్ తేజే బాగా ఆడాడు. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. వేణుస్వామి మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఒకసారి ఆయన కనబడితే మాట్లాడడం భయ. నిజంగా ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు, మా పవన్ కళ్యాణ్ మాట విన్నారు అనుకుంటా. అందుకనే వేణుస్వామిని పగలగొట్టలే. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత బుజ్జిని ఇచ్చుకుని కొడుతాం, వెనకాల తాడేసి కట్టేద్దరు జనాలు. ఎవరిని పడితే వాళ్ళని ఏమీ మాట్లాడద్దు, మీ కెమెరాలు పెట్టారని. నాకు కెమెరాలు పెడతారు, నాకు బోలని మాట్లాడొచ్చు. అచ్చ తెలుగులో నేను మీకన్నా బాగా రాయగలను. అది ఆలోచించుకోండి వేణుస్వామి గారు, మీకే చెప్తున్నాను. నాకు మీ నెంబర్ చూపించమంటే మీ నెంబర్ చెప్పంటే లైవ్లో చెప్తాను జనాలకి. అది చాలా జాగ్రత్తగా ఉండండి. బిగ్ బ్యాష్కి వెళ్తే మీరు నగ్గితే మీరు జాగ్రత్తగా డబ్బుల్ని ఒక ఫ్లాట్ కొనుక్కోండి. అర్థమైందండి? బిగ్ బ్యాష్కి మీరు వెళ్తే జాగ్రత్తగా చేయండి, మీకు నేను ఓటేస్తా. కానీ జనాలు అంతా మాట్లాడితే కొద్దంతా బాగా దిగుతారు. అది మాత్రం చేస్తా. వేణుస్వామి గారికి నమస్కారం.